నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రోజుల్లో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియగా పేరు తెచ్చుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి నిన్న పోలీసులు అరెస్ట్ చేయగా 4 గంటల పాటు అధికారులు విచారించారు. అయితే ఈ రోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఈ అరెస్టులను వైసీపీ ఖండిస్తోంది. ఇదిలా ఉంటే హోంమంత్రి అనిత దీనిపై ప్రెస్ మీట్ పెట్టి చట్ట ప్రకారం పక్కా సాక్ష్యాధారాలతో ఈ అరెస్టులు చేస్తున్నామని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని, ఈ అరెస్టులన్నీ కూడా కక్షపూరితంగా కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. సో వీళ్ళిద్దరి వాదనల్లో నిజమెంత, ముఖ్యంగా వీళ్ళ అరెస్టుల గురించి వైసీపీ ఖండించడం, ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, నిన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు, ఈరోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల అరెస్టు, ఈ 2 ఘటనలను ఎలా చూడొచ్చు అంటారు? సో ఇవి 2 కూడా కక్షపూరితంగానే కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? ఈ ఘటనలపై ఇటు రోజా గారు కావచ్చు, అటు అంబటి గారు కావచ్చు స్పందించిన తీరుపై మీ అభిప్రాయం ఏంటి? దోపిడీదారుల్ని అరెస్ట్ చేస్తే దీన్ని కక్ష అనకూడదు. కక్ష రాజకీయాలంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు చూసావా, అవి కక్ష రాజకీయాలంటే. వాక్ స్వాతంత్రం లేకుండా చేశాడు చూసావా, అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని కానీ, జీవించే హక్కును కానీ, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, వీటన్నిటినీ ప్రాథమిక హక్కులన్నీ వైలేషన్ చేసినటువంటి పరిపాలన మనం చూసాం. అది కక్ష రాజకీయం అంటే. ఒక ఆర్థిక ఉగ్రవాది వచ్చి నీతులు చెప్తే ఎలా కుదురుతుంది? నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది కదా అని చెప్పి నీతులు చెప్తుంటే ఎవడు వినేయడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఏంటంటే మన మీద ఉన్న 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల గురించి ఆ 20 కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో దోపిడీ చేసినటువంటి లక్షల కోట్ల కుంభకోణాలు ఒక్కొక్కటే బయటకు వస్తుండే అతనికి తాడేపల్లి కొంపలో కుంపట ఏర్పడింది. ఎవడు ఉంటారా, ఎవడు ఎప్పుడు ఎత్తుకొని పోతాడా, బిగ్ బాస్ ఎవరా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు జేపీఎస్ సర్వీస్గా ఎందుకు మారిపోయింది? ఇండియన్ పబ్లిక్ సర్వీస్, ప్రజలకు సర్వెంట్గా ఉండాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు నేను గతంలో ఎన్నోసార్లు చెప్పా, అతను జగన్ పర్సనల్ సర్వీస్, అతను ఐపీఎస్ కాదు. అంటే ఎక్కడో బొంబాయిలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆట ఆడి ఆంధ్రప్రదేశ్లో వాడికి కాకి సొక్క స్టార్సు 4 సింహాల టోపీ ఇచ్చింది. అందుక అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా సర్వీస్ చేయమని ప్రజలకు సర్వెంట్గా ఉండమని చెప్పింది. ఇక్కడ జత్వానీ అరెస్ట్ గురించి కూడా అంబటి రాంబాబు గారు స్పందించారు. ఆవిడ ఒక బ్లాక్ మెయిలర్ అని, ఆవిడ అరెస్ట్ చట్ట ప్రకారమే జరిగిందని ఆయన చెప్తున్నారు. ఎలా వాళ్ళు చేస్తే అదేదో అంటారు, అనకూడదులే. ఎందుకంటే ఎక్కడో బొంబాయిలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి, అసలు ఈ రాష్ట్రంతోనే సంబంధం లేని అమ్మాయిని తీసుకొచ్చి ఎవడో జిందాల్ స్టీల్ ప్లాంట్ పెట్టాడోడా, కట్టాడా? కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏమైంది రాబాయ్? ఎందుకు నిర్మాణం జరగటం లేదు? ఫౌండేషన్ స్టోన్ వేస్తే రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఎందుకు కట్టడం లేదు అంటే కేవలం ఆ కేసు కోసం శంకుస్థాపన చేశారు. అది సెటిల్మెంట్ ప్లాంట్ అని తోడబుట్టిన చెల్లెలే చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మహాభారతంలో కౌరవులు లాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నది అటువంటిది గౌరవ సభ, గతంలో మనం చూసింది కౌరవ సభ. అందుకనే చంద్రబాబు నాయుడు ఈ కౌరవ సభలో నేను ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు వివరించి చెప్పబెట్టి ప్రజలు ఏం చేశారు, మంచి తీర్పు ఇచ్చాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఇది ప్రజలందరూ కలిసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇటువంటి అరెస్టులు చేయమని, ఈ దోపిడీదారులను పట్టుకోమని, అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిలిచ్చేసి ఎవడికి పట్టిందో ఎత్తుకొని పోతా ఉంటే చూస్తూ ఉండాలా? ఇలా ఎన్ని తాలిబొట్లు దింపేసినవు అంటే దాదాపుగా నాకు తెలిసి 30,000 మంది ఆడపిల్లల పసుపు కుంకాలు తీసినటువంటి దుర్మార్గుడు గత పాలక ముఖ్యమంత్రి. 30,000 మంది ఆడబిడ్డల ఉసురు ఊరకబాదోడికి
ఎందుకంటే వాళ్ళు ఏదో బానిసలకి తాగుడికి బానిసైన పాపానికి నిత్యం శ్రమ చేసుకున్న అమాలీ కార్మికులు కానీ రోజంతా పొలంలో పనిచేసుకున్న వాళ్ళు ఒళ్ళు నొప్పులు తగ్గటం కోసం వాళ్ళు ఏదో క్వార్టర్ తాగి వాళ్ళ లేవర్లు కిడ్నీలు నాశనం చేసి దొంగ వ్యాపారం చేసి ప్రభుత్వమే మద్యం వ్యాపారం, ప్రభుత్వం మద్యం ఎందుకు ఉత్పత్తి చేయలేదా? ప్రభుత్వం మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీసే నీ దగ్గర. ఇవాళ ప్రభుత్వం మద్యం వ్యాపారం చేసి నన్ను డూప్లికేట్ మాటలు ఎందుకు మాట్లాడతారు? లిక్కర్ వ్యాపారం చేసింది ప్రభుత్వం అయితే డిజిటల్ పేమెంట్లు ఎందుకు తీసుకోలేదా? ఓన్లీ క్యాషే ఎందుకు కలెక్షన్ చేశారు ప్రజల దగ్గర? అందువల్ల ఏంటంటే డిస్టిలరీస్ ఎవరి ప్రభుత్వాన్ని డిస్టిలరీస్ అన్నీ ప్రైవేటే. కాబట్టి అంటే గుమ్మడికాయల దొంగ కూడా అంటే భుజాలు తోడుకున్నట్టు ప్రజల సొమ్ము 1000 కోట్లు కొల్లగొట్టేసి వీళ్ళు ఫ్లైట్లో తిరగతా హెలికాప్టర్లో తిరగతా ఇవన్నీ కాదు, మొత్తం కక్కించాల్సిందే. కాబట్టి బందిపోట్లు దొంగలు పడ్డట్టు రాష్ట్రం మీద పడి, చంబల్లోయ దొంగలు పడినట్టు రాష్ట్రం మీద పడి దోచుకుంటే అరెస్ట్ చేస్తే తప్పు వచ్చిందా? విత్ ప్రూఫ్తో సహా సుప్రీంకోర్టు దాకపోయింది ఒక్కొక్క మగోడు. హైకోర్టు దాటుకొని సుప్రీంకోర్టు దాకపోయి బెయిళ్ళు సుప్రీంకోర్టులు, రాష్ట్ర హైకోర్టులు, న్యాయస్థానాలకి పోయే అవకాశం గతంలో ఇలా అర్ధరాత్రి వచ్చే మిడతల దండు పడినట్టు పడేది ఎత్తుకొని పోయేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పార్టీ 1A నోటీస్ ఇస్తున్నారు, ఎవరన్నా చెప్పమంటున్నారు, 1కి 3 సార్లు ఇస్తున్నారు నోటీసు. న్యాయబద్ధంగా న్యాయస్థానాలకు బానిస్తున్నారు. ఎంత దూరం పోతావో పోరా అంటున్నారు. చట్టబద్ధంగా అరెస్టులు జరుగుతుంటే ఈ అక్రమ అరెస్టులు అవపడుతుండయా? ఈ అన్ని సక్రమంగా జరుగుతున్న అరెస్టులే. గతంలో చేసినవి అక్రమ అరెస్టులు. అచ్చెన్నాయుడిని చేసింది అక్రమ అరెస్టు, దూలిపాల నరేంద్రన్ చేసింది అక్రమ అరెస్టు, తర్వాత మచిలీపట్నం ఎమ్మెల్యేని చేసింది కొల్లు ఆయన చేసింది అక్రమ అరెస్టు. అంటే నోరెత్తి మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేసినారు కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము న్యాయ సమీక్షని కోరుతుంది. ప్రతి ఒక్కరికి పార్టీ 1A నోటీస్ ఇస్తుంది. హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు దాకా పోతారు. చివరికి గత్యంతరం లేక విదేశాలకు దొంగతనంగా పారిపోవాలంటే రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి పట్టుకు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు సక్రమ అయితే హైకోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వటం లేదా? అందువల్ల ఏంటంటే దొంగ డాక్యుమెంట్లు ఇచ్చి చెయ్యని తప్పును కూడా నేరం చేసినట్టు జైల్లో పెట్టడం కాదు. ఈ కూటమి ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళ్తుంది. ఇంకా త్వరితగతిన పెద్దోళ్ళందరినీ అరెస్ట్ చేయాలా, ఎందుకో ఉపేక్షిస్తుంది. ప్రజలు కూడా ఈ అరెస్టులను స్వాగతిస్తున్నారని మాత్రం నాకు తెలుసు. ప్రజలందరూ కోరుకుంటున్నారు యదవలను అరెస్ట్ చేయాలని చెప్పి. సరే, వీళ్ళిద్దరి అరెస్ట్ ఏదైతే ఉందో దీనిపైన రాజు కసిరెడ్డి ఏమో కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. సీతారామాంజనేయులు అయితే ఆయన చాలా అమాయకుడు, సిన్సియర్ ఆఫీసరు, ఆయన అరెస్ట్ చేశారు. ఇది కాదంబరి జత్వానీ కేసు అయితే ఏదైతే ఉందో ఇదంతా ఉత్త ట్రాష్ అన్నట్టు వైసీపీ మాట్లాడుతుంది. సార్, వీళ్ళిద్దరి అరెస్టులపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏది ట్రాష్? కాదంబరి జత్వానీని మీరు అరెస్ట్ చేయటం ట్రాషా? ఆమెను జైల్లో పెట్టడం ట్రాషా? ఇప్పుడు జత్వానీ తల్లిదండ్రులు కూడా మీరు పట్టుకొచ్చారు కదా, 43 రోజులు మీరు జైల్లో పెట్టారు. ఆమె కనీసం ఆమె పీరియడ్స్ అప్పుడు నువ్వు ఆమెకి ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా వేధించారు. ఆ తర్వాత మిడ్ నైట్ 1 గంట 2ంటికి వీళ్ళు ఆమెను విచారణ పేరుతో ఎన్ని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు ఇవాళ కాదంబరి జత్వానీ స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, దుర్గమ్మ గుడికి వెళ్ళింది, మొక్కులు చెల్లించుకుంది, పిటిషన్ ఇచ్చింది, కంప్లైంటు పలానా వాళ్ళు ఈ విధంగా చేశారు, నన్ను ఇలా హింసించారు. అంటే స్వేచ్ఛగా ఉండటం మీకు నచ్చట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందన్నాడు. ఏది భయానక వాతావరణం? మహిళలు స్వేచ్ఛగా వాళ్ళకి జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు ఇవ్వటం భయానక వాతావరణమా? మహిళల్ని కిడ్నాప్ చేయటం భయానక వాతావరణమా? ఇప్పుడు రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదన్నాడు. అంటే నువ్వు ఎటు తీసుకెళ్ళావు రాష్ట్రాన్ని? జగన్మోహన్ రెడ్డి విలువల గురించి, విశ్వసనీయత గురించి అతను మాట్లాడుతూ అసలు రకరకాల వ్యాఖ్యలు ఇవాళ ఆయన చేయటం చూస్తుంటే ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. సచివాలయం తాకట్టు పెట్టేదాకా తీసుకుపోయింది సార్. కసిరెడ్డి రాజు ఇవాళ అరెస్టుతో అతనిలో ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందా? అంటే సాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు, ఏమని? ఇంతవరకు లిక్కర్ మాఫియా ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్ళకి సగమే బట్టలు ఇప్పారు, మిగతా బట్టలు ఇప్పడానికి కూడా నేను సహకరిస్తా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో పోలీసు వాళ్ళని బట్టలు ఇప్పి కొడతానంటున్నాడు, విజయసాయిరెడ్డి ఏమో జగన్ బట్టలు ఇప్పుతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి పోరాటం, ఈ విధమైనటువంటి దాడి సాయిరెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి ఊహించలేదా?
ఇప్పుడు మొత్తం అంతా చెప్పేయటానికి తను సిద్ధంగా ఉన్నానంటూ మొన్న వచ్చాడు సాయిరెడ్డి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పాడు? కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజు అన్నారు. కసిరెడ్డి రాజును పట్టుకొచ్చారు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు? మిథున్ రెడ్డే నన్ను 100 కోట్లు అడిగాడు అన్నాడు. వ్యాపారం చేసుకుంటాం, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, లేకపోతే కసిరెడ్డి రాజు అరవిందోలో నాకు దగ్గర 100 కోట్లు ఇప్పించమని నన్ను అడిగారు, నేను ఇప్పించాను. 60+40 అంటే ఏది అవాస్తవం? ఇప్పుడు సాయిరెడ్డి అన్ని నిజాలు చెప్పాడని నేను అన్ను, కొన్నే నిజాలు చెప్పాడు. అసలు నిజాలు చెప్పకపోతే ఇప్పుడు అంటే గోవాలో నుంచి పేరు మార్చుకొని ఆయన హైదరాబాద్ రావడం, నకిలీ ఐడితో విదేశాలకు పారిపోవాలని కూడా రాజ్ కసిరెడ్డి చూశారని అంటున్నారు. సో ఏ తప్పు చేయకపోతే ఆయనంత భయపడాల్సిన అవసరం లేదంట. అంటే ఆయన ఇంటెలిజెంట్ క్రిమినల్ కదా. ఇప్పుడు నేను అనేది కాదు, విజయసాయిరెడ్డే చెప్పాడు తెలివైన క్రిమినల్ అన్నాడు. ఇప్పుడు మనందరికీ తెలిసింది, సిబిఐకి ఈడీకి తెలిసింది ఇంటెలిజెంట్ క్రిమినల్ ఎవరని? విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిని మించిన ఇంటెలిజెంట్ క్రిమినల్ ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్నాడు. ఎవరు? కసిరెడ్డి రాజు. మీరు అన్నారు ఆయన ఎక్కడో పారిపోయాడు. ఏది పారిపోయినాడు? అసలు ఒక మెయిల్ ఐడి, కొత్త మెయిల్ ఐడి సృష్టించాడు. అంటే పాత మెయిల్ ఐడి ద్వారా మెయిల్ పంపిస్తే సిట్కి తను ఎక్కడుందో తెలిసిపోతుంది. గూగుల్ టెక్నాలజీ, మరి గూగుల్ టేక్అవుట్, వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని పట్టుకున్నారు అనే ఉద్దేశంతో ఇతను ఆ మెయిల్ పంపటం కోసం కొత్త ఐడి సృష్టించాడు. ఎంత తెలివైనాడు! ఎంత తెలివైనాడు కాకపోతే పేరు మార్చేస్తాడు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కాస్త ఏమయ్యాడు? ఇప్పుడు కొత్త పేరు ఏది? రాజేష్ రెడ్డి. అతను ఎంత తెలివైనాడు కాకపోతే ఆడియో ఇక్కడి నుంచి అమెరికా పంపించి అమెరికా నుంచి మీడియాకు పంపుతాడు. మామూలు క్రిమినల్సా వీళ్ళంతా? ఏంటి ఇంటెలిజెంట్ క్రిమినల్స్. ఇప్పుడు సాయిరెడ్డో లేకపోతే కసిరెడ్డి రాజో కాదు, వీళ్ళందరినీ నడిపించింది ఎవరు? ఇప్పుడు ఇవాళ పిఎస్సి మీటింగ్ మాట్లాడుతున్నాడా? 6093 క్రిమినల్. అంటే ఇప్పుడు ఈయన పట్టుకొచ్చారు ఎవరిని? పిఎస్ఆర్ ఆంజనేయులు. అసలు ఆయన పిఎస్ఆర్ కాదు, వైఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు. అంటే పోలీస్ సర్వీస్ని ఒక సైకో సర్వీస్గా మార్చారు. కానీ ఒకటి సార్, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పి అంబటి గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ వాళ్ళ హయాంలో పనిచేసినటువంటి విశాల్ గున్నీరా అప్రూవర్గా మారి సీఎంఓ కేంద్రంగానే ఇదంతా జరిగింది, లేదంటే నాకు పోస్ట్ కూడా ఇవ్వనని చెప్పారు అని చెప్పి అని కూడా ఆయన క్లియర్గా చెప్పారు కదా. మరి అంతగా అప్రూవర్గా మారిన వ్యక్తి వాళ్ళ హయాంలో పనిచేశాడు, స్వయం ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఈయన అమాయకుడిని ఈయన ఎలా చెప్తున్నారు సార్? అంటే సిన్సియర్ ఆఫీసర్ అన్నది ఎవరు? అంబటి రాంబాబు అంటే నీకు అర్థం కాలా? అంబటి రాంబాబు కళ్ళకి పిఎస్ఆర్ ఆంజనేయులు సిన్సియర్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి కళ్ళకి పిఎస్ఆర్ ఆంజనేయులు అందగాడు. ఇప్పుడు ఈ అందగాళ్ళు మనకు తెలిసిన కోణమే కదా, ఎవరికి వీళ్ళు నచ్చుతారు, ఎవరు నచ్చరు. మనం అనుకున్నది అదే, కక్షపూరిత పాలనకి చట్టబద్ధ పాలనకి తేడా. కక్షపూరిత పాలన ఏది? నువ్వు సీఎం అయిన కొన్ని గంటల్లోనే ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం కక్షపూరిత పాలన. ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణం చేసిన కొన్ని గంటల్లో సస్పెండ్ చేస్తావా? అది కదా కక్ష అంటే. ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా ఎన్ని నెలలైంది? ఎప్పుడు సస్పెండ్ జరిగింది? ఎవరు కేసు పెడితే సస్పెండ్ జరిగింది? కాదంబరి జత్వాని వచ్చి కేసు పెట్టిన తర్వాత కదా 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మీరు చెప్పారు, కాంతిరాణా, టాటా, లేకపోతే విశాల్ గున్ని. అంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావటం లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పెద్ద మనిషి తన ఇంట్లో తన కార్యాలయంలో సెటిల్మెంట్లా? రాష్ట్రం ఎటుపోతుందని చెప్తారు సార్. సెటిల్మెంట్లు చేసేవాడు చీఫ్ మినిస్టర్ ఎట్ట అవుతాడమ్మా? అతను సెటిల్మెంట్ మినిస్టర్. అతను ఎవరు? అతను సెటిల్మెంట్ మినిస్టర్ అన్నమాట. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలి, నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా? నువ్వు ఎవడో పారిశ్రామికవేత్తని బయట వేయటం కోసం నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ కిడ్నాప్ చేసి తీసుకురావటం ఏంటి, హింసించటం ఏంటి? ఆమె ఆ కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత నువ్వు వదులుతావా? ఏంటిది? అంటే రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావట్లేదంటే నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఇప్పుడు దారిలో పెడుతున్నారు. మధు గారు చెప్పారు స్వయంగా అప్పట్లో ఎస్పీ విశాల్ గున్ని గారే చెప్పడం జరిగింది కదా, సీఎంఓ కేంద్రంగా జరిగింది, అక్కడికి నన్ను పిలిపించారు వెళ్ళానని. అంటే సీఎంఓలో జరిగింది అంటే అది సీఎంఓ అందుకే వద్దమ్మా, మీరు అనబాకండి సీఎంఓ అని. అది బందిపోట్లు దొంగ ఆఫీసు. సీఎంఓ ఆఫీస్ యాడ్ ఉంటుంది, సెక్రటరీలో ఉంటుంది. కొంపలో ఉండేదాన్ని బందిపోటు దొంగల ఆఫీస్ అంటారు, దాన్ని సీఎంఓ అనరు. సీఎంఓలుగా జరిగింది పరిపాలన గడిచిన 5 ఏళ్లలో. తాలేపల్లి బందిపేటు దొంగల కొంపలో జరిగింది అది.
సీఎం ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? సెక్రటేరియట్లో ఉంటుంది. ఏది అయినా సీఎం అక్కడ కూర్చొని సీఎం ఆడ కూర్చొని పాలన కాదు, సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేయాలి. రాజ్యాంగం చదువుకోమనండి. సో మీరన్నట్టు తాడేపల్లి ప్యాలెస్ లోనే జరిగింది అనుకుంటా. తాడేపల్లి బందిపోటులు దొంగల ఆఫీస్, అది సీఎం ఆఫీస్ కాదు. లోనే జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉండే అవకాశం ఉండదు కదా. ఇప్పటిదాకా ఆ రకంగా యాక్షన్స్ తీసుకోకపోవడం కూడా లేట్ చేసినట్టే కదండి. విశాల్ గున్ని ఇచ్చిన వాంగ్మూలం ఏమనుంది? నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచాడు, అక్కడ మా హెడ్ ఉన్నాడు, ఏది నగర కమిషనర్ కాంతిరాణా టాటా, నా టికెట్స్ వాళ్ళే బుక్ చేశారు. ఇప్పుడు కేసు ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం కేసు పెడితే టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తారు? ఫిబ్రవరి 1 నైటే బుక్ చేస్తారా? అంటే కిడ్నాప్ చేయటం కోసమే వీళ్ళు వెళ్ళారు, తీసుకొచ్చారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇవాళ ఎంతమంది మహిళలకు అన్నిటి ఉసురు తగిలింది వీళ్ళకి. ఇప్పుడు ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు మనం ఇందాక అనుకున్నది, అసలు అతను ఐపీఎస్ఆ? అది అసలు పోలీస్ సర్వీస్ కాదు, అతను చేసింది ఏంటి? సైకో సర్వీస్, ఉన్మాదులకు సర్వీస్ చేశాడనమాట. అంటే ఇప్పుడు ప్రతి చోట కాంట్రవర్సీ, అతను పనిచేసిన ప్రతి జిల్లాలో ఎస్పీగా వివాదాస్పదుడు, గుంటూరు ఎస్పీగా ఉంటూ అంబడి గారు డీజీపీ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తిని ఈ రోజు కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఆయన జీవితం నాశనం చేశారని అంటున్నారు. ఎవరు డీజీపీగా వెళ్లాల్సిన వాడిని ఎవరు నాశనం చేశారు? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబా? ఎవరి హయాంలో అతను ఈ విధమైనటువంటి హింసకి వేధింపులకి పాల్పడ్డాడు? చంద్రబాబు హయాంలోనా? పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు హయాంలో పనిచేశాడు. ఎలా పనిచేశాడు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు? అంటే ఇప్పుడు నువ్వు గుంటూరులో కౌన్సిలింగ్ అని పెట్టి నువ్వు ఫ్యాక్షనిస్టులను అణిచేస్తానని చెప్పి నువ్వు జూలకంటి బ్రహ్మారెడ్డిని కొడతావా? పిన్నెల్లి లక్ష్మారెడ్డిని కొడతావా? ఇవాళ జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? జైల్లోనా? రేపొద్దు నువ్వు జైలుకి వెళ్తావా? అంటే ఒక ఐపీఎస్కే ఒక కళంకంగా, ఒక మాయని మచ్చగా ఇలాంటి వాళ్ళ ఐపీఎస్లు. ఇప్పుడు ఇవాళ అతను ఖమ్మం ఎస్పీగా పనిచేస్తూ ఇదే పని. అరే సిపిఎం నాయకురాలు చెప్పింది ఇతను ఎంత వల్గర్ ఫెలోనో. సార్ కర్నూలులో అమ్మాయిల్ని ఎంత నాశనం చేశాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు సార్ కర్నూలులో పనిచేసినప్పుడు. నీకు అందమైన అమ్మాయి కనపడితే చాలు వలేస్తాడు, వేధిస్తాడు, హింసిస్తాడని మీడియా చెప్పటం కాదు, పేపర్లలో రాయడం కాదు, ఒక సిపిఎం నాయకురాలు చెప్పింది. ఇలాంటి వల్గర్ ఫెలో ఐపీఎస్ఆ? అంటే ఇప్పుడు ఇతనే కాదు, ఏది ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్లతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలను బలిపెట్టాడు. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని కాదు, జాషువా పరిస్థితి ఏంటి? అరే నువ్వు రజనీని 5 కోట్లు ఇవ్వకపోతే నువ్వు రజనీకి నీ మీద 50 కోట్లు ఫైన్ వేస్తా అంటాడా? ఆ స్టోన్ క్రషర్ అతన్ని ఇవాళ 2 కోట్ల 20 లక్షలు అతను వసూలు చేశారని ఇవాళ అతను వచ్చి కేసు పెట్టాడు. 2 కోట్లేమో రజనీకి ఇచ్చాను, 10 లక్షలు జాషువా తీసుకున్నాడు, 10 లక్షలు గోపి తీసుకున్నాడని ఆ స్టోన్ క్రషర్ యజమాని కంప్లైంట్ చేశాడు. అంటే రాష్ట్రం ఎటుపోతుంది అంటాడా జగన్మోహన్ రెడ్డి? భయానక వాతావరణం నెలకొందంటాడా? అంటే బాధితులు వచ్చి ఫిర్యాదులు ఇవ్వడం, ఆ బాధలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయటం భయానకంగా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇటు పోవటం నచ్చట్లేదా? అయితే సార్ ఇప్పుడు అరెస్టుల తర్వాత వైసీపీ వాళ్ళు నాయకులు చాలామంది కూడా వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రోజా గారు కూడా ఈ అరెస్టులపై ఆవిడ మీడియా ముందు మాట్లాడటం జరిగింది. అంటే ఏదైతే తిరుమలలో ఈ గోవులు మిగతా చోట్ల తాబేళ్లు చనిపోయాయో దీన్ని డైవర్ట్ చేసేందుకే వీళ్ళు అరెస్టులు చేశారు. అసలు జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్టు కావాలని కక్షపూరితంగా చేస్తున్న అరెస్టులు తప్పించి వీటిల్లో ఏం లేదు. నిజంగా కూటమికి అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఫైబర్ నెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? రోజా మాటలకి అర్థం లేదు, కానీ ఆమె ఇంతసేపు అరెస్ట్ చేయకపోవటం ఒక కారణం. ఈ రాష్ట్రం ఎటుపోతుందని అడిగావు కదా, చెప్తా ఇను. రాష్ట్రం ఎటుపోతుందో ఇను. రాష్ట్రం 8 లక్షల కోట్ల పెట్టుబడితోటే నవతరానికి యువతరానికి 5 లక్షల ఉద్యోగాల కల్పనతోటే ముందుకు పోతూ ఉంది. ఈరోజు రాష్ట్రం అన్ని జిల్లాలో సమాన అభివృద్ధికి, పరిపాలనా కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అటువంటి దృక్పథంతో పోతూ ఉంది. ఇవాళ కర్నూలులో డ్రోన్ టెక్నాలజీ వస్తుంది, వాళ్ళ సొంత జిల్లాలో కొప్పత్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది, కర్నూలు జిల్లాలోని 12 లైన్ల హైవే రోడ్డు వస్తుంది, నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి బీపీసీఎల్ వస్తుంది, రామాయపట్నం పోర్టు కాడ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వస్తుంది, విశాఖ జిల్లాకు వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల్ కంపెనీ వస్తుంది,
విశాఖలోనే టీసీఎస్ వస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే 5 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం భారతదేశ ప్రధాని చేత రేపు మే 2వ తేదీ కొబ్బరికాయ కొట్టిస్తారు 1,00,000 కోట్ల వర్కలకే. ఎలా పోతుంది? నీ కంటికి అవుపడుతుందా లేదా? ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వచ్చింది. నిన్నగాక మొన్న కనిగిరి దగ్గర రిలయన్స్ బీజీ గ్లాస్ ప్లాంట్లకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్రం ఎట్టబోతుంది? నవతరానికి యువతరానికి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన దిశగా పోతా ఉంది. మీ ఏడుపేంది? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు, ఇప్పటికీ పింఛను ఎంతమందికి ఇస్తున్నారు? 63,22,000 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ప్రతి నెల 2,722 కోట్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాలకి 1,50,000 కోట్లు అవుతుంది పింఛన్ డబ్బే. నువ్వు గతంలో 2,72,000 కోట్లు నవరంధ్రాల పథకాలు అన్నిటికి కలిపిస్తే ఒక్క పథకంలోనే చంద్రబాబు నాయుడు కొట్టేసిండు. ఇప్పుడు నీకు రేపు జూన్ నెలాఖరికల్లా అన్నదాత సుఖీభవ, అమ్మ ఒడి, ఈ 2 పథకాలు, డిఎస్సి, ఇవాళ పిల్లలకి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి 16,347 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి రేపు స్కూళ్ళు దిగిపోయే టయానికి ఏమవుతుంది? ఒక్కసారిగా టీచర్ పోస్టులో పిలప్ప చేయబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర దిశగా దూసుకుపోతూ ఉంది. ఇవన్నీ కళ్ళుండి చూడలేని కబోదులాగా మాట్లాడుతుండవు ఎందుకు? ఎందుకంటే ఈడు దేశన దోపిడీ అంతా బయటకు వస్తుంది. ఒకటెమ్మిడి ఒకటి అన్నీ చుట్టుముట్టుతుంది. ఆ చుట్టుముట్టుతుండే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇవాళ విదేశాలకు పోవాలన్న కోర్టు పర్మిషన్తో పోవాలి కాబట్టి అందరికీ దొంగలకందరికీ లుక్అవుట్ నోటీసులు ఇచ్చుండయి కాబట్టి వీళ్ళ పాలన చీకటి పాలన. ఒక భారత పార్లమెంటేరియన్ని తీసుకొచ్చి రఘురామకృష్ణరాజుని కొట్టించిండెవరు? వాడిని గుండెల మీద తీసుకొని కొట్టిండెవరు? నిన్న ఒక పార్లమెంటేరియన్ సుప్రీంకోర్టు దాకపోయిందిగా మిథున్ రెడ్డి అవకాశం ఇచ్చారా లేదా? రఘురామకృష్ణరాజుని దేశద్రోహం కేసు పెట్టి అతన్ని చంపాలని చెప్పి ప్రణాళికలు రచించింది ఎవరు? అందువల్ల ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దమనకాండను ప్రయోగించిన ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంది? శుభ్రంగా పార్టీ నోటీసులు ఇస్తున్నారు. వచ్చి ఎవరైనా ఇవ్వండి అంటే ఇచ్చే మగోడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు ఆ కాకాన గోవర్ధన్ రెడ్డిని ఏడదా పెట్టి నువ్వు చెప్పు ముందు. నీ బెంగళూరు ఎల్లంకా ప్యాలెస్లో అండర్ గ్రౌండ్లో ఉండడా లేదా కాకాన గోవర్ధన్ రెడ్డి? నువ్వే కదా బెంగళూరులో దాపెట్టుండేది. అందువల్ల బెంగళూరు ప్యాలెస్ని చర్చ చేస్తే కాకాన గోవర్ధన్ రెడ్డి దొరకతుడు. అందువల్ల ఏంటంటే ఎక్కడెక్కడంటో డెకాయిట్లందరిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టి మొత్తం సర్వం నాకేం రైల్వేలో ఉన్నోడికి స్టేట్లో ఏం పనమ్మా? డిఫెన్స్లో పనిచేస్తున్నోడికి అధర్మారెడ్డికి తిరుమల కొండ మీద ఏం పనమ్మా? తర్వాత నేవీలో పనిచేసుకుంటున్నటువంటి వెంకటరెడ్డి గాడికి గవర్నమెంట్లో ఏం పనమ్మా? ఎక్కడెక్కడ ఉన్నటువంటి కడప గజ దొంగలను తీసుకొచ్చి పులివెందల గజ దొంగలను తీసుకొచ్చి రాష్ట్రమంతా దోచేసింది కాక ఆ ధనుంజయ రెడ్డికి సీఎం ఆఫీసులు ఏం పనా? కృష్ణమోహన్ రెడ్డికి సీఎం ఆఫీసులు ఏం పనా? వీళ్ళందరూ ఎవరు? ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దోచేసింది ఎంత అంటే కడప మిడతల దుండంతా రాష్ట్రం మీద పడి రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టేసి ఈ కడప బ్యాచ్ అంతా ఈ పులివెందల పారంబోకుల బ్యాచ్ అంతా ఇలా అరెస్ట్ చేస్తుంటే నొప్పి వస్తుందా? మళ్ళీ వస్తాము అనేది ఇంకొక జన్మెత్ర జగన్మోహన్ రెడ్డి. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. అసలు నువ్వు బతికున్నంతకాలం సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాడు. కలలు కానరా, నీ కలలు కానీ మిగిలిపోతాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడు బతికున్నంతకాలం ఇంకా జైలే తప్ప వాడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు. మళ్ళీ వస్తామనేది అది మాయలు పకీర్ మాటలని మాత్రం చెప్పగలను. మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. ట్రై చేయరని చెప్తున్నా నేను. మళ్ళీ వచ్చే పనే లేదు జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, ఇప్పుడు ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఫోన్లు ట్రాప్ చేయించారని కొంతమంది ఆరోపణలు చేస్తే, ముఖ్యంగా ఆయన పోలీస్ ఆఫీసర్గా అయ్యుండి వాళ్ళ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని ఒక వార్త కూడా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న చూస్తే కిరణ్ని అరెస్ట్ చేసిన విషయంలో గోరంట్ల మాధవ్ అక్కడికి వెళ్ళాడు అంటే ఇన్ఫర్మేషన్ లీక్ వల్లే అక్కడ వెళ్ళాడు అని కూడా ఈయనిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే అంటున్నారు. సో అసలు ఒక ఆఫీసర్ అయ్యుండి ఈ విధంగా చేయడం ఎలా చూడొచ్చు అంటారు? సో ఇన్ని సాక్ష్యాధారాలతో సహా చూపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ ప్రచారం చేయడంలో ఎంతవరకు నమ్ముతారంటారు ప్రజలు?
అంటే నిందితులంతా తప్పించుకుని తిరగటానికి, అజ్ఞాతంలో వెళ్ళడానికి, లేకపోతే పరారీలో ఉండటానికి, లేదు వాళ్ళ యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్లు రెడీ చేయడంలో, వీటన్నిటిల్లో మరి ఈయనే తర్ఫీదు ఇస్తున్నాడని. ఇప్పుడు పోలీసులకి తర్ఫీదు ఇవ్వాల్సిన ఆయన క్రిమినల్స్కి ఆయన శిక్షణ ఇస్తున్నట్టుగా వచ్చిన వార్తలు. మరి అందరినీ తప్పించినాడు, తను తప్పుకోలేకపోయాడా? సార్ ముందస్తు బెయిల్కి ఆయన ఎందుకు అప్లై చేయలేదంటారు? అది హైకోర్టే కామెంట్ చేసింది. ఏంటి, జడ్జి గారే అన్నారు, వీళ్ళంతా ముందస్తు బెయిల్కి వస్తున్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అడుగుతున్నారు, అరెస్ట్ పట్ల భయం వ్యక్తీకరిస్తున్నారు, మరి అతను అసలు రాలేదు, ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు అని అంది ఎవరు? హైకోర్టు అన్నది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. హైకోర్టు అన్న 4 నెలలకు అతను అరెస్ట్ చేశారు. లేదు సార్, ఈ అరెస్ట్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. కసిరెడ్డి రాజుని ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో వాడు మొబైల్లో సిగ్నల్, ఫోన్ లింక్స్ దొరికినాయి. కసిరెడ్డి రాజు దగ్గర ఉన్న మొబైల్లో ఈ డేటా దొరికింది, పిఎస్ఆర్ ఆంజనేయుల డేటా. ఈయన ఓరకు అరెస్ట్ చేయాల, వాడిని అరెస్ట్ చేసి 4 పెరికాలకే ఈడు డేటా మొత్తం ఈడు హైదరాబాద్లో కూర్చొని చేసిన పోరంపోకు పని అంతా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తుండ్రు, వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు వార్తలన్నా ఉన్నాయి, కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు అన్న వార్త కూడా ఇప్పటి వరకు ఒకటి. ఇప్పుడు వాళ్ళందరి అరెస్టు వెనక సమాచారం పిఎస్ఆర్కి చేరుతోంది చెప్తున్నాడు. మరి పిఎస్ఆర్ని అరెస్ట్ చేసే సమాచారం ఆయనకి తెలీదా? అంటే దీన్ని బట్టి పోలీస్ అంత గట్టిగా పనిచేస్తుందో తెలియటం లేదా? ఇప్పుడు ఇవాళ మనం అభినందించాలా, ఏది సిట్ని అభినందించాలా, సిఐడిని అభినందించాలా, ఇంటెలిజెన్స్ని అభినందించాలా. మొత్తం పోలీస్ ప్రక్షాళన జరుగుతోంది. వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏది, ఇది కాదు కదా అతను కోరుకునేది. అతను ఏమంటాడు, నేను తెచ్చిన లిక్కర్ పాలసీ విప్లవాత్మకం అన్నాడు. ఏంటి ఆయన తెచ్చిన విప్లవాత్మక లిక్కర్ పాలసీ అంటే, నీకు 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 99,600 కోట్లు క్యాషే. విప్లవాత్మక పాలసీ ఏది, 0.03 డిజిటల్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇతను తెచ్చిన విప్లవాత్మక పాలసీ ఏంటి, 4,000 కోట్లు మనీ లాండరింగా. ఇప్పుడు మనం అన్నది కాదు, 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశారని ఎవరు ఒక బాధ్యతాయుతమైన లోక్సభ సభ్యుడు ఒక అత్యున్నత సభలో మాట్లాడాడు. అమిత్ షాని కలిసి ఆధారాలు ఇచ్చాడు. 2,000 కోట్లు దుబాయ్కి, 2,000 కోట్లు ఆఫ్రికాకి పంపించారని సాక్ష్యాధారాలు పార్లమెంటేరియన్ బయట పెట్టి. ఏది విప్లవాత్మక పాలసీ? మనీ లాండరింగ్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విప్లవాత్మక పాలసీయా? చీప్ లిక్కర్ తయారీ విప్లవాత్మక పాలసీయా? జే బ్రాండ్లు తయారు చేయడమా? ఆయన అన్నది ఏంటంటే, లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతూ విప్లవాత్మకం అంటే ఇప్పుడు 52% లివర్లు పాడైపోవటమా? కానీ వాళ్ళ హయాంలోనే మద్యం దుకాణాలు తగ్గాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుకాణాలు పెరుగుతున్నాయని చెప్పి స్వయంగా రోజా గారు అంటున్నారండి. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మద్యం అమ్మింది ఎవరు? చంద్రబాబు అమ్మాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అమ్మాడా? చంద్రబాబు 5 ఏళ్లలో ఎంత అమ్మారు, అంతకన్నా ఇప్పుడు ఎంత పెరిగింది? అంటే నోరేది ఉంటుందంటే అట్లా మాట్లాడితే కాదు కదా, ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఆథరైజ్డ్గా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలే ఆధారం అన్నమాట. ఇవాళ రోజా మాటలు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని, లేకపోతే ఎవరితను అంబటి రాంబాబు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి వాళ్ళ వాళ్ళు పాపం ఏడుపులు పెడబొబ్బలు చూస్తుంటే మొత్తం కూష్మాండాలు కదులుతున్నట్టుగా కనపడుతుంది. ఇవాళ కక్ష కట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పైన? నీ సొంత చెల్లి కక్ష కట్టిందేమో, నీ తల్లి కక్ష కట్టిందేమో. చంద్రబాబు నీ మీద కక్ష కట్టల. కక్ష కడితే ఈ పార్టీకి అక్కడ ఉండేవాడు, జైల్లో ఉండేవాడు. ఎందుకంటే చంద్రబాబుని జైల్లో పెట్టాడు. నిన్ను జైల్లో పెట్టడం ఆయనకు ఎంతసేపు? 11 నెలల్లో ఇంతవరకు ఎందుకని జైలు పెట్టలేదు నిన్ను? కక్ష లేదు కాబట్టి జైల్లో పెట్టలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి జైల్లో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డిని. నీ మీద కక్ష నీ చెల్లి కట్టిందా? ఇప్పుడు నీ నీడే నీ మీద కక్ష కట్టిందా? వాళ్ళ కక్ష కట్టింది జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. మనకు కనపడుతోంది ఎవరు? షర్మిల, సాయి రెడ్డి. వాళ్ళే చెప్తున్నారు కదా నీ యొక్క గుట్టు మట్లన్నీ కూడా. ఇప్పుడు ఆ రోజు అమ్మ మీరు అన్నారు కక్ష అన్నారు కదా, కక్ష అంటే నేను చెప్తా. వాళ్ళు ఏ దొంగతనం చేసినా ఎవరు అడగకూడదు భారతదేశంలో, అంతే కక్ష. ఎట్లా అంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 11 సిబిఐ కేసులు ఏమో చంద్రబాబు నాయుడు పెట్టించిండా? 9 ఈడీ కేసులు చంద్రబాబు నాయుడు పెట్టించిండా? పోయి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అడుగుపోయి చీకట్లో మాట్లాడుకుంటున్నావు కదా శివశంకర్తో కూర్చొని బెంగళూరులో. అదే కదా నువ్వు చేస్తుండేది. అదే నువ్వు పోయి సోనియా గాంధీని అడుగుపోయి. కాంగ్రెస్ టీడీపీ కలిసే నా పైన అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఈ పెద్ద తోపంటి మగోడని, స్వతంత్ర సమరయోధుడని, వీడి వల్ల భారతదేశం డెవలప్ అవుతుందా, అందరూ వీడి మీద ఇంకోడి మీద పెట్టరు. మిగతా వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎంతమంది ఉర్రా, వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు కేసులు? నువ్వు దొంగవు కాబట్టి, నువ్వు దోచేసినవు కాబట్టి నీ మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి.
ఇంకొత్త కేసులు ఎందుకు పెట్టాలి నీ మీద? వాటి మీద జడ్జిమెంట్ వస్తే, కన్వెక్షన్ వస్తే జీవితాంతం జైల్లోనే నువ్వు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఎవరు పెట్టారు? ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంటు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఉమ్మడి హైకోర్టు జడ్జీలు, హైకోర్టులు, కాంగ్రెస్ దేశ ప్రధాని, ఈడీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే కేసులు నువ్వు దొంగతనం చేసినవని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? కాబట్టి నువ్వు ప్రతి ఓడు నువ్వు దొంగతనం చేసి పెట్టినవి అన్నీ కూడా కక్షనా? నువ్వు న్యాయంగబద్ధంగా సంపాదించినవా? ఒక్క రూపాయి లేదు వాడు సంపాదించింది న్యాయబద్ధంగా. మొత్తం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. దాని మీద కేసులు పెడితే దోపిడీకి గజ దొంగల మీద కేసులు పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంది? అందువల్ల ఏంటంటే తొందరగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దృష్ట్యా ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయాల. రాష్ట్రంలో అంతా అల్లరిపాలు అయిపోతే, రాష్ట్రం ఆగమ్మ గోచరం అయిపోద్ది, అభివృద్ధికి నొచ్చుకోక అల్లాడిపోతుంది ఆంధ్ర నేల అని చెప్పి ఇంతవరకు ఆయన మంచితనాన్ని చేతగాంతనం అనుకోకూడదు. అతి మంచి ప్రభుత్వం కాబట్టి ఇంతసేపు నీ పప్పులు ఉడుకుతుండే తాడేపల్లి దగ్గర, లేకపోతే నీ సినిమా ఎప్పుడూ అయిపోయి ఉండేది. ఒక్కసారి పక్కకు తిరుక్కుంటే నిమిషం పట్టదు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి. రాష్ట్రాన్ని బాగు చేయాలన్నటువంటి, రాష్ట్రంలో అలజడులు జరుగుతాయి, నూతన రాష్ట్రం పెట్టుబడులు రావాలా, రాజధాని లేని రాష్ట్రం రాజధాని నిర్మించుకోవాలన్న ఒక్క భావన కానీ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి వాళ్ళలాగా కక్షపూరితంగా ఆలోచన చేస్తే నిమిషం పట్టదు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి. బెయిల్ కూడా రాదు 307 అటెంప్ట్ టు మర్డర్ RRR కేసులో. అందువల్ల గతంలో ఐపీసీ ఉన్నింది, IPS, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎలాగా మారిపోయింది? JPS, జగన్ పర్సనల్ సర్వీస్గా, జగన్ పీనల్ కోడ్గా మార్చింది నువ్వు కాదు. ఇలా ఐపీసీని ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది పబ్లిక్ పక్షాన ఉండాల్సింది పోయి ఇండియన్ పీనల్ కోడ్ అనే దాన్ని JPS, జగన్ పర్సనల్ సర్వీస్గా, జగన్ పర్సనల్ కోడ్గా మార్చింది ఆయన కాదు. భారత రాజ్యాంగాన్ని మార్చేసి, మా IPSకి అర్థం మార్చేసి, ఇండియన్ పీనల్ కోడ్ పక్కన పెట్టేసి, సర్వమానవాళిని సర్వనాశనం చేసేసి, వాడు ఒక్కడ కోసం 5 కోట్ల ఆంధ్రుల్ని అనాథలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి, ఇలా ఈ ఏడుపులకు ఊరు నడవరమ్మా చూస్తుండు. గోవిందుణ్ణి గోవుల్ని అడ్డం పెట్టుకున్నాడు, శ్రీకోరంభంలో నక్షత్ర తాబేళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. నువ్వు హిందువు అంటారా మాట్లాడటానికే? నువ్వు ముందు నువ్వు అసలు చెప్పుకో. ఎలా గోవిందుణ్ణి గోవుల్ని అడ్డం పెట్టుకొని శ్రీకూర్మంలో తాబేళ్ళని అడ్డం పెట్టుకోవటం ఇది కాదు రాజకీయం నిక్కచ్చిగా చేయాలి. రాజకీయం చేస్తే ప్రజల పక్షాన పోరాడాలా, ఏదన్నా ఉంటే ప్రజల తరపున పోరాడాలా. నువ్వు చేసిన పనేదో చెప్పు, అది చెప్పడు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి వాడేది వాడు ఆస్తులు అమ్మిచ్చినట్టు మాట్లాడుతుంటేట. వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్ అంతే తప్ప ఒక్కడ కోసమా 5 కోట్ల ఆంధ్ర కోసం అనేది ప్రజలు బాగా గ్రహించుకున్నారు. కర్రుగాల్చి వాత పెట్టారు మన జనరల్ ఎలక్షన్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.